1993లో సిరియా దేశపు సరిహద్దు సమీపంలో టెల్డాన్లో అంటే ఇశ్రాయేలు దేశంలోని దాను అనే ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీ పురావస్తు శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం 9వ శతాబ్దానికి చెందిన రాతి మీద చెక్కబడిన శాసనం ముక్కను కనుగొన్నాడు. అందులో హౌస్ ఆఫ్ డేవిడ్ గురించి ప్రస్తావించబడింది. అది అరామిక్ భాషలో వ్రాయబడిన శాసనం. బైబిల్లో వ్రాయబడిన దావీదు గురించి రాతి శాసనం దొరికింది కాబట్టి దావీదు గురించి బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయం యథార్థమైనది అని ఈ రాతి శాసనాన్ని చూశాక చరిత్రకారులు ఒప్పుకుంటున్నారు. దావీదు బైబిల్ నందు పాత నిబంధనలో ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు. అంతేకాదు, దావీదు సమాధి ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము పాత పట్టణంలో మేడగది క్రింది భాగంలో ఉంది. యెరూషలేముకు వచ్చిన ప్రతి పర్యాటకుడు, క్రైస్తవుడు తప్పకుండా దావీదు సమాధిని సందర్శించే వెళతారు. దావీదు సమాధి వద్దకు యూదులు ఇప్పటికీ వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. దావీదు సమాధికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూడని వారు చూడండి. 1993లో టెల్డాన్లో కనుగొనబడిన రాతి శాసనాన్ని బట్టి, దావీదు సమాధి ఇప్పటికీ ఉండడాన్ని బట్టి చరిత్రకారులు బైబిల్లో దావీదు గురించి వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమే అని ఒప్పుకోవలసి వచ్చింది. ఇంతకు ఈ దావీదు ఎవరు? ఇతని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దావీదు పుట్టింది బెత్లెహేములో. దావీదు యెష్షయి అనే వ్యక్తి కుమారుడు. ఈ యెష్షయి రూతుకు మనమడు. దావీదు బాలుడిగా ఉన్న రోజుల్లో సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞ చొప్పున సమూయేలు బెత్లెహేము వచ్చి దావీదును అభిషేకించాడు. అప్పటికే సౌలు ఇశ్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ సౌలు ఇశ్రాయేలీలకు మొదటి రాజు. దావీదుకు 7 అన్నలు ఉన్నారు. అందులో 3 ఇశ్రాయేల్ మిలిటరీలో పనిచేసేవారు. ఆ కాలంలో దావీదు తన తండ్రి గొర్రెల మందను మేపుతూ ఉండేవాడు. అప్పట్లో ఇశ్రాయేలీలకు ఫిలిష్తీలకు యుద్ధం వచ్చింది. ఆ సమయంలో దావీదు తండ్రి అయిన యెష్షయి దావీదును తన అన్నలు యుద్ధంలో క్షేమంగా ఉన్నారో లేదో చూసి రమ్మని యుద్ధం జరిగే ప్రదేశానికి పంపినప్పుడు దావీదు యుద్ధం జరుగుతున్న ఏలాహ్ లోయ అనే ప్రదేశానికి వెళ్లాడు. ఆ యుద్ధంలో దావీదు తనకన్నా వయసులో ఎంతో పెద్దవాడైనా, ఎంతో బలం కలిగిన, ఎంతో ఎత్తైన, ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన గొల్యాతును కేవలం ఒక్క గులకరాయితో చంపేశాడు. ఆ గొల్యాతును సౌలు గాని, సౌలు సైన్యంలో ఉన్న ఏ ఒక్కరూ గాని చంపలేకపోతున్నారు. కాని అంత బలవంతుడైన గొల్యాతును కేవలం 16-17 సంవత్సరాల వయసు కలిగిన దావీదు చంపేయడంతో దావీదుకు చాలా గొప్ప పేరు వచ్చింది. ఎంత గొప్ప పేరు అంటే, ఒక్క సంఘటనతో ఇశ్రాయేలీల శత్రువులందరికీ దావీదు అంటే ఎవరో తెలిసిపోయింది. ఇశ్రాయేలీలందరూ సౌలు కన్నా దావీదునే ఎంతగానో పొగిడారు. దానితో ఇశ్రాయేలీల రాజైన సౌలుకు దావీదు అంటే చాలా ఈర్ష్య కలిగింది. ఆ రోజుల్లో సౌలు మీదికి దురాత్మ వచ్చేది. ఆ సమయంలో దావీదు సితారా వాయించినప్పుడు సౌలు మనసుకు ప్రశాంతత కలిగేది. కాబట్టి సౌలుపైకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు సితారా వాయించడం అలవాటుగా మారిపోయింది. అలాంటి సమయంలో సౌలు ఈర్ష్యతో దావీదును చంపాలని కొన్నిసార్లు దావీదుపైకి ఈటెని ఇసిరేవాడు. కాని దావీదును అపాయం నుండి దేవుడు తప్పించాడు. రాజైన సౌలుకు దావీదు అంటే ఎంతో ఈర్ష్య. కాని సౌలు కుమారుడైన యోనాతాను దావీదును ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి దావీదు యోనాతానులు ప్రాణ స్నేహితులు అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో తన కుమార్తె అయిన మేరబును దావీదుకి ఇచ్చి పెళ్లి చేయాలి అని సౌలు అనుకున్నాడు. కాని అది కుదరలేదు. ఆ రోజుల్లో సౌలు దావీదును చంపాలని కోరిక కలిగి ఫిలిష్తీయులను 100 మందిని చంపితే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని దావీదుతో చెప్పాడు. ఆ మాట వినగానే గడువు తీరక మునిపే దావీదు వెళ్లి 200 మంది ఫిలిష్తీయులను చంపి వచ్చాడు. అప్పుడు సౌలు తన కుమార్తె అయిన మీకాలును దావీదుకి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆ తర్వాత సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాలేదు. దావీదు మాత్రం దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఎంతో మంచి ప్రవర్తనతో సౌలును ఎంతగానో గౌరవించి అణకువగా ఉండేవాడు. యెహోవా దేవుడు సౌలును విడిచిపెట్టి దావీదుకు తోడై ఉన్నాడని సౌలుకు అర్థమైంది. కాబట్టి సౌలు దావీదుకు మరింతగా భయపడ్డాడు. సౌలు దావీదును చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కాని దావీదును చంపలేకపోయాడు. సౌలును చంపే అవకాశం దావీదుకు ఎన్నోసార్లు వచ్చినా సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు కాబట్టి
దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపకూడదని దావీదు మాత్రం సౌలును చంపలేదు. చంపాలనే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా సౌలును ఎంతగానో గౌరవించాడు, ప్రేమించాడు. తన తరువాత తన కుమారుడైన యోనాతానును రాజుగా చేయాలని సౌలు ఎంతగానో కోరుకున్నాడు. కాని అది కూడా కుదరలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీల మొదటి రాజు అయిన సౌలు చనిపోయాడు. ఆ తర్వాత నేను ఇశ్రాయేలు దేశంలో ఎక్కడికి వెళ్ళాలి అని దావీదు దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు నీవు హెబ్రోనుకు వెళ్ళు అని దావీదుకు తెలియచేశాడు. కాబట్టి దావీదు హెబ్రోనుకు వెళ్లి అక్కడే కొన్ని సంవత్సరాలు నివసిస్తూ ఉన్నప్పుడు సౌలు కుటుంబీకులకు దావీదుకు కొంతకాలం యుద్ధం జరిగింది. ఆ తర్వాత దేవుడు దావీదును ఎంతగానో వర్ధిల్ల చేశాడు. చివరికి ఇశ్రాయేలీల పెద్దలందరూ కలిసి వచ్చి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. 30 సంవత్సరాల వయసులో దావీదు హెబ్రోనులో నుండి తన పరిపాలన మొదలుపెట్టాడు. దావీదు హెబ్రోను నుండి యూదులను 7.5 సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత దావీదు యెరూషలేములో నుండి యూదావారిని ఇశ్రాయేలీలను కలిపి 33 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని దయవల్ల దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కాలంలో దేవుని మందసం యెరూషలేములో ఉండేది కాదు. కాబట్టి అప్పటి వరకు గిబియాలో ఉన్న దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి దావీదు 30,000 మంది శూరులను తీసుకుని గిబియాకు వెళ్లి దేవుని మందసాన్ని క్రొత్త ఎడ్ల బండిపై యెరూషలేముకు తీసుకుని వచ్చే సమయంలో వారు నాకోను కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎద్దుకు కాలు జారినందున ఉజ్జా అనే వ్యక్తి చేయి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు. దేవుని మందసాన్ని దేవుడు ఏర్పరిచిన యాజకులు తప్ప మరెవ్వరూ ముట్టుకోకూడదు. కాబట్టి యెహోవా దేవుని కోపము ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పుని బట్టి దేవుడు ఆ క్షణమందే ఉజ్జాను మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసం వద్దే పడి చనిపోయాడు. జరిగిన ఈ సంఘటనను చూసి దావీదు ఎంతగానో భయపడి దేవుని మందసాన్ని ఓబేదెదోము ఇంటి వద్ద ఉంచాడు. ఆ రోజుల్లో యెహోవా దేవుని మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించారు. ఈ సంగతి దావీదుకు తెలిసినప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయి దేవుని మందసం యెరూషలేములో మాత్రమే ఉండాలని ఆలోచించి వెంటనే బయలుదేరి దేవుని మందసాన్ని అక్కడి నుండి చాలా గొప్ప ఉత్సవంతో యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. దేవుని మందసాన్ని దావీదు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దావీదు నారబట్టతో నేయబడిన ఏఫోదు ధరించుకొని ఎంతో సంతోషంగా నాట్యం చేస్తూ తీసుకుని వచ్చాడు. దావీదు నాట్యం చేయడం కిటికీలో నుండి చూసిన సౌలు కుమార్తె మీకాలు దావీదును అసహించుకుంది. దావీదు ఇంటికి వచ్చిన తర్వాత తన పనికత్తెల ముందు దావీదును చాలా హీనంగా మాట్లాడింది, అపహాస్యం చేసింది. అందువల్ల మీకాలు మరణించే వరకు కూడా ఆమె పిల్లలను కనక గొడ్రాలిగానే జీవించింది. కాబట్టి దేవుని సేవకులను ఎప్పుడూ వేళాకోళంగాని అపహాస్యంగాని చేయకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలా వేళాకోళం చేస్తే దేవుని శాపానికి తప్పక గురవుతామని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు దేశానికి 4 వైపులో ఉన్న అన్ని రాజ్యాలపై దేవుడు దావీదుకు విజయాన్ని కలగజేశాడు. అప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎంతో శాంతిగా, సమాధానంగా, సంతోషంగా ఉంది. ఆ పరిస్థితుల్లో దావీదు ప్రవక్త అయిన నాతానును యెరూషలేము పట్టణానికి పిలిపించాడు. నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనుకుంటున్నాను అని నాతానుతో అన్నాడు. కాని దేవుడు దావీదుతో మందిరాన్ని నిర్మించడానికి ఇష్టపడలేదు. అతనికి బదులుగా దావీదు కుమారుడైన సొలొమోనుతో మందిరాన్ని కట్టిస్తానని దేవుడు దావీదుకు నాతాను ద్వారా చెప్పించాడు. కొంతకాలమైన తర్వాత సౌలు వంశంలో ఇంకా ఎవరైనా జీవించి ఉన్నారేమో, వారికి సహాయం చేయాలని దావీదు ఆరా తీసినప్పుడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు అనే కుంటికాల వ్యక్తి ఉన్నాడని దావీదుకు తెలియచేశారు. వెంటనే అతనిని తన వద్దకు పిలిపించి అతనిని తన వద్దే ఉండనిచ్చాడు. మెఫీబోషెతు తన జీవితాంతం యెరూషలేములోనే కాపురం ఉండి దావీదురాజు భోజనపు బల్లపైనే భోజనం చేసేవాడు. కొంతకాలం పోయిన తర్వాత రాజులు యుద్ధం చేసే కాలంలో తన సైన్యాధిపతి అయిన యోవాబును అతని సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. దావీదు మాత్రం యెరూషలేము పట్టణంలోనే ఉండిపోయాడు. ఒకరోజు సాయంత్రం దావీదు తన కోట మిద్దెపై నడుస్తూ ఉండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీని దావీదు చూశాడు. ఆమె దావీదు దృష్టికి చాలా అందంగా కనిపించింది. ఆమె ఎవరని ఆరా తీసినప్పుడు ఆమె తన సైన్యంలోని ఉరియా అనే వ్యక్తికి భార్య అని, ఆమె పేరు బత్షెబా అని తెలిసింది.
వెంటనే ఆమెను తన కోటకు పిలిపించుకొని ఆమెతో తప్పు చేశాడు. కాబట్టి ఆమె గర్భవతి అయ్యింది. తను గర్భవతి అయ్యాను అని బత్షెబ దావీదుకు కబురు పంపింది. ఈ విషయం తెలిసిన తర్వాత దావీదు చాలా ఆందోళన పడ్డాడు. ఆ సమయంలో ఆమె భర్త యుద్ధములో ఉన్నాడు కాబట్టి ఆమె భర్తను యుద్ధం నుండి ఇంటికి పిలిపించి ఇంటికి వెళ్లి తన భార్యతో ఉండమని ఉరియాను ఆదేశించి ఏదో ఒక విధంగా తప్పును సరిచేసుకోవాలని దావీదు చూశాడు. కాని ఉరియా మాత్రం ఇంటికి వెళ్లడానికి ఒప్పుకోలేదు. సైన్యమంతా యుద్ధంలో ఉండగా నేను ఇంటికి వెళ్లి సంతోషంగా ఉండలేను అని దావీదుతో చెప్పాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె భర్త అయిన ఉరియాను తిరిగి యుద్ధానికి పంపించి యుద్ధంలో ఉరియాను చంపించేశాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని గురించి, అతను చేసిన హత్యను గురించి హెచ్చరించడానికి దేవుడు నాతాను అనే ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదుని హెచ్చరించాక దావీదు తన తప్పును ఒప్పుకొన్నాడు. దేవుణ్ణి క్షమాపణ అడిగాడు. అయినప్పటికీ దావీదు చేసినది తప్పే కాబట్టి దావీదుకు శిక్ష తప్పదని నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించాడు. వేరొక వ్యక్తి భార్యను తన భార్యగా చేసుకున్నందుకు దావీదుకు కూడా అలాంటి శిక్ష భవిష్యత్తులో తప్పదని చెప్పాడు. దావీదు రహస్యంగా చేసిన తప్పుకు దావీదుకు శిక్ష పడబోతుందని నాతానుచే దేవుడు తీవ్రంగా హెచ్చరించాడు. దావీదును దేవుడు క్షమించాడు. కాని దావీదుకు బత్షెబకు పుట్టిన బిడ్డను దేవుడు మొత్తాడు. ఆ బిడ్డను బ్రతికించమని దావీదు దేవుడిని ఎంతో బ్రతిమలాడాడు. కాని ఆ బిడ్డ మరణించింది. కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు కుమారులలో ఒకడైన అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా దావీదు రాజ్య ప్రజలను తన వైపు త్రిప్పుకొని దావీదు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ సమయంలో దావీదు తన కుమారుడైన అబ్షాలోముతో యుద్ధం చేయడానికి ఇష్టం లేక తన రాజ్యాన్ని అబ్షాలోముకు విడిచిపెట్టి యెరూషలేము నుండి వెళ్లిపోయాడు. అబ్షాలోము దావీదుకు విరోధంగా దావీదు చేసిన తప్పునే అబ్షాలోము కూడా బహిరంగంగా చేసి దావీదును మానసికంగా తీవ్రంగా హింసించాడు. దావీదు ఉరియా భార్యతో చేసిన తప్పుకు శిక్ష పడుతుంది అని దేవుడు చెప్పినట్లుగానే ఇప్పుడు జరిగింది. తర్వాత కొంతకాలానికి దావీదు సైన్యానికి అబ్షాలోముకు జరిగిన యుద్ధంలో అబ్షాలోము మరణించాడు. ఆ రోజు దావీదు ఎంతగానో దుఃఖించాడు. అబ్షాలోము సమాధి ఇప్పటికీ యెరూషలేములో ఉంది. ఆ సమాధి ఇదే. దావీదు తన జీవితంలో శ్రమలలో కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి అనేకమైన పాటలు పాడాడు. అవి కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దావీదు జీవితంలో మొదట్లో అనేక కష్టాలు వచ్చాయి. అయినప్పటికీ దేవుని దయవల్ల దేవుని అండతో వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు. దేవుని నుండి దావీదుకు ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైన సహాయం అందుతూనే ఉండేది. అందుకనే దావీదు ఎవ్వరితో యుద్ధం చేసినా విజయమే సాధించాడు. అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. దావీదు తప్పు చేసినప్పటికీ తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవునియందు భయభక్తులతో దేవునికి లోబడి జీవించే గుణం అతనికి ఉంది. అందుకే దేవుడు దావీదును ఎంతగానో ఇష్టపడ్డాడు, ఎల్లప్పుడూ బలపరిచాడు. ఇశ్రాయేలీల రాజులందరిలో, యూదుల రాజులందరిలో దావీదు ఎంతో ముఖ్యమైనవాడు, గొప్పవాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. దేవునియందు భయభక్తులు కలిగి తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం పొంది దేవుని ద్వారా క్షమించబడినవాడు. కాబట్టే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో జన్మించారు. దావీదు తర్వాత దావీదుకు బదులుగా అతని కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. దావీదు చరిత్ర గురించి విన్న తర్వాత మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే దావీదు తప్పు చేసినప్పటికీ దేవుడు హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపపడి తన తప్పును ఒప్పుకొని తిరిగి దేవునియందు భయభక్తులతో జీవించాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు తప్పులు చేస్తూ ఉంటాం. అప్పుడు మనం కూడా దేవునికి క్షమాపణ చెప్పి పశ్చాత్తాపపడి తిరిగి మంచిగా జీవించినట్లయితే దేవుని దీవెనలు మనకు కూడా లభిస్తాయి. దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు, దీవిస్తాడు. దావీదు గురించి చెప్పవలసిన ఎన్నో సంగతులు ఉన్నాయి. అవన్నీ చెప్పేంత సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పాను. దావీదు చరిత్ర తెలుసుకుంటున్న ప్రతి క్షణం దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను చూస్తూనే ఉంటాం. దావీదుని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే
దయచేసి బైబిల్ చదవండి. దావీదు చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.